ఇవాళ మనం సింకోపి అంటే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం, దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, అసలు దాన్ని అవాయిడ్ చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెంథనీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. సింకోపి అంటే యాక్చువల్ ఏమవుతుందంటే మనం మామూలుగా ఉండి సడన్ గా చాలా మంది ఏమవుతుందంటే మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. ఎక్కువ అడల్ట్ వాళ్ళు చూస్తాం, బట్ అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా రావచ్చు. ఏమవుతుందంటే నుంచుని ఉండగా సడన్ గా చెమటలు పట్టినట్టు అయ్యి గుండె దడగా అనిపించడం, కొంతమందికి అదేం లేకుండా కూడా సడన్ గా పడిపోతారు. మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక 6 సెకండ్ నిమిషం సెకండ్ లోపే మళ్ళీ తెలివి వచ్చేస్తుంది. బట్ అలాగే నుంచుని ఉంటే మాత్రం కొంతసేపటికి ఏంటంటే ఎక్కువసేపు కూడా ప్రాంగ్ అవ్వచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే ఇదే చెప్పాలంటే చాలా వేక్ట్ అనమాట. చాలా అట్లా కూడా సింకోపైన వాడేస్తుంటారు. చిన్నపిల్లల్లో అనుకోండి, కొంతమందికి ఏంటంటే నిజంగా ఇలా రికరెంట్ ఎపిసోడ్ వస్తే సీజర్ అని కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే ఏమన్నా బ్రెయిన్ లోపల చిన్న చిన్న ట్యూమర్ లాంటివి కానీ, లేకపోతే హార్ట్ లో కవాటాల ప్రాబ్లమ్స్ లాంటివి చెక్ చేసుకుంటాం. అదే పెద్దవాళ్ళు వచ్చింది అనుకోండి, ఇలాంటి కార్డియక్ పరంగా హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్ అంటాం. అంటే VTVF అని కానీ, AF అని కానీ, అదే హార్ట్ బ్రాడీ కంటే సైనస్ బ్రాడీ లాంటివి ఉండేమో చూసుకుంటాం. అలా కాకుండా న్యూరలాజికల్ గా ఏంటంటే రికరెంట్ గా ఎలా ఉంటుంది అనుకోండి, బీపీ అన్న లో ఉందేమో చెక్ చేసుకోవాలి. బీపీ కనుక బాగా లోకి వెళ్ళినా సరే 90-60 బిలో అలాంటి వచ్చినా సరే సింకోపిలో ప్రెజెంట్ అవుతారు. నెక్స్ట్ వేరే రకమైన బాగా దగ్గు వస్తాయి, కాఫ్ సింకోపి అంటాం. బాగా సివియర్ గా, ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సివియర్ అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. దాని దగ్గు వచ్చినా సరే సివియర్ గా వస్తే ఏమవుతుందంటే హార్ట్ కెళ్ళి బ్లడ్ ఫ్లో తగ్గిపోద్ది ఆ కాఫ్ టైంలో. ఆ టైంలో కూడా సింకోపిలో ప్రెజెంట్ అవ్వచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే వేరే వాటర్ డిహైడ్రేషన్, అక్యూట్ జీ అంట, బాగా మోషన్స్ అయిపోయి సరిగ్గా వాటర్ తీసుకోవాలి, డిహైడ్రేషన్. ఆ టైంలో ఏమవుతుందంటే బాడీలో ఉన్న వాటర్ లెవెల్ తగ్గిపోయేసరికి కూడా బీపీ లోకి వెళ్ళి సింకోపిలో రావచ్చు. సో ఫైనల్ గా ఏమవుతుందంటే సైకోజెనిక్ అంటాం. కొంతమందికి అంటే ఆలోచనలు టెన్షన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతసారి సింకోపిలో ప్రెజెంట్ అవుతారు. కొంతమంది ఏమవుతుందంటే సింకోపి అంటాం. దీంట్లో ఏమవుతుందంటే కళ్ళు బయలు కమెంట్ అయ్యి దడ వస్తుంది, బట్ ఆటోమేటిక్ గా ఒక కళ్ళు తిరిగి పడిపోరు. అట్లీస్ట్ వీళ్ళు ఈ సిమ్టమ్స్ ఉన్నా సరే మనం ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకుంటే అట్లీస్ట్ ఏం జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. సో సింకోపి అంటే ఏంటంటే ఇలా కళ్ళు తిరిగి ఫ్రీక్వెంట్ పడిపోతున్నప్పుడు చాలా మంది ఏంటంటే నీరసము, వాయిస్ వచ్చింది, లేకపోతే వేడి చేసింది అని అనుకుంటారు. లేదు, యాక్చువల్ ఏంటంటే కార్డియక్ పరంగా ఉందా, న్యూరలాజికల్ పరంగా ఉందా, లేకపోతే డిహైడ్రేషన్ అయిందా, లేకపోతే చిన్న బట్ ఫిట్స్ లాంటివి వస్తుంది. ఇవన్నీ మనం చేసుకుంటే వాళ్ళకి డిజేబిలిటీ లేకుండా ఆపచ్చు. థ్యాంక్ యూ.